భూమిలో నుంచి వెళ్ళేటప్పటికేమో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది, నీళ్లలో హైడ్రల్ అనేటటువంటి ఒక శక్తి ఉంటుంది, అగ్నిలో థర్మల్ అనేటటువంటి శక్తి ఉంటుంది, అదేవిధంగా పైన ఉండే వాయువులో ఆకాశంలో పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ ఉంటుంది. ఈ 5 రకాల ఎనర్జీస్ లో ఈ హైడ్రల్ ఎనర్జీ దగ్గర మాత్రమే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ముగ్గురి తత్వాన్ని 3 ఫేజ్ అని మనం చెప్తుంటాం. 3 ఫేజులు. ఆ పైన ఉండేటటువంటిది ఒక న్యూట్రల్ గా ఉంచి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంచుతాం కదా. ఇది జలంలో చాలా ఎక్కువగా ఉండేటటువంటి శక్తి ఈ పుష్కర సమయంలో ఆ గ్రావిటేషన్ ఇంపాక్ట్ తోటి ఆ వాటర్స్ వస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి R&Dలు జరుగుతున్నాయి నీళ్ల మీద. నీళ్లు ఎంత మహత్తరమైనటువంటి జలాలు నాకు తెలియక ఇంట్లో ఉండే డ్రైనేజీలన్నీ నదుల్లో కలిపి, ఎక్కడెక్కడ ఉండేటటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా నదుల్లో కలిపి, మనల్ని శుద్ధి చేయాల్సినటువంటి నది తనను తాను శుద్ధి చేసుకోవడానికి కూడా అవకాశం లేనంత నాశనం చేస్తుంది. మొత్తం ఆ నీళ్లు ఉన్నదే మనల్ని పవిత్రీకృతం చేసి, మనల్ని శుద్ధి చేసి, తనని తాను శుద్ధి చేసుకుంటూ మనల్ని శుద్ధి చేసుకుంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుందో అలా ఈ ప్రపంచంలో ఉండే ఆ నదులు జలాలు అన్నీ కూడా వాటిని అవి శుద్ధి చేసుకుంటూ ఈ మానవులు, ఈ జంతువులు, ఈ మొత్తం జీవరాశి, ఈ బండలు, ఈ వృక్షాలు, ఈ బండ ఉంది, దీంట్లోకి నీరు చెమ్మ రాలేదనుకోండి పటేల్ మన పగిలిపోతుంది. ఎక్కువ వేడి వచ్చిందంటే పగిలిపోతుంది బండ. రోహిణి కార్త్ వస్తే రోకళ్ళు పగులుతాయి రా అంట, రోడ్లు పగులుతాయి. ఎందుకు రోడ్లు పగిలేదు? రోహిణి కార్త్ వస్తే బండ పగిలిపోతుంది. ఎందుకు అంటే ఆ నీటి తేమని కూడా అవి లాగేస్తాయి బండ లోపల, బండ పగిలిపోతుంది. రోడ్లే పగిలితే మనం ఎంత? అందుకని జలము అనేటటువంటిది జీవితంలో చాలా ప్రధానం. ఈ పుష్కరాల్లో వచ్చే సంవత్సరం ముందే చెప్తున్నాను, మనందరికీ కూడా యమునా నది పుష్కరాలు వస్తుంది. కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర అంతా కూడా యమునా నదితోటి పెనవేసుకొని ఉంటుంది. వ్యాసుల వారి చరిత్ర అంతా కూడా సరస్వతి నదితోటి పెనవేసుకొని ఉంటుంది. ఇక సమస్తమైనటువంటి దేవతా విభాగం అందరిది, బ్రహ్మదేవుడితో సహా అందరిది కూడా గంగతోటి పెనవేసుకొని ఉంటుంది. పరమేశ్వరుడి యొక్క ప్రత్యేకమైనటువంటి విభూతి నర్మదతో పెనవేసుకొని ఉంటుంది. ఆయన లీలలు నర్మదా నది దగ్గర శివలీలలు ఎక్కువగా ఉంటాయి. అలా వచ్చే సంవత్సరం కృష్ణయ్య యొక్క లీలలన్నిటికీ సంబంధించినటువంటి యమునా నది